ఎవరు నవ్వారు? ఎవరు నవ్వారు? సాతాన్ని నవ్వారు. ఎవరు సృష్టించింది వాళ్ళని? ఆదామును సృష్టించినప్పుడు వారికి ఇచ్చిన రూపం ఎవరు? సాతాను. కానీ ఎవరు నవ్వారు? వాళ్ళు సాతాను నవ్వారు కదా. ఆయన కష్టపడి మట్టిపోతులు తయారు చేసి తన ఊపిరి నుంచి తన రూపాన్ని ఇచ్చి వారిద్దరిని సృష్టిస్తే వారిద్దరు ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. ఎందుకని ఆయన కదా సృష్టించింది, ఆయన కదా రూపాన్ని ఇచ్చింది, ఆయన కదా జీవాన్ని ఇచ్చింది. ఎవరు మాట్లాడాలి? ఆయన మాట్లాడాలి. వీళ్ళు ఎవరు మాట్లాడాలి? సాతాను మాట్లాడు. సాతాను వాళ్ళు తెలుసా? సాతాను ఏమన్నా మనకు రూపాన్ని ఇచ్చిందా, జీవాన్ని ఇచ్చిందా? ఏమి ఉంటుంది? మన భర్త ఏదో రూపాన్ని ఇచ్చిందా? అన్ని ఇచ్చిన దేవుడు. ఎవరు మాట్లాడాలి? దేవుడు వాళ్ళు. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? సాతాను చెప్పిన మాట ఏంటి? దేవుడు పెట్టారు కదా. అవును. దేవుడు అతిగా పెంచుతున్నాడు కదా. అవును. అవునా? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఈ పండితులు చేస్తున్నాడు కదా. అవును. అది నిజం కాదు. అది నిజంగా చావనే చావు. అది ఎంత ఏమంటారంటే వినసొప్పుగా ఉంది కదా. అవునా? ఇప్పుడు నేను చేస్తాను తింటే అంటే భయం. భయం. అవునా? అమ్మో దేవుడు చెప్పాడు చేయకూడదు, నేను దీనికి కట్టుబడి ఉండాలి కదా. భయం. ఇక సాధారణ ఏం చెప్తుంది? ఫ్రీడమ్, స్వేచ్ఛ. చావరా ఏం కాదు మళ్ళా స్వేచ్ఛ. ఏది కావాలి మనకి? స్వేచ్ఛ. ఏది కావాలి? స్వేచ్ఛ. అనేది వాక్యం ధ్యానం చేసింది కదా. స్వేచ్ఛ. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. దేనికి? ఏది కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛని దేవుడు నీకు ఇష్టమన్నాడు. కారణమా? జీవమా?